ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం కానించి చదువుకుందాం. చూడండి. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోషశిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి కార్యములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గైకొనును గనుక అతడు అవశ్యకముగా బ్రతుకును. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుడు దోషశిక్షను తండ్రి మోయడను. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును. దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు పాపములన్నిటిని విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. అవశ్యకముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు. అతడి నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువైన యెహోవాకు. అయితే నీతిపరుని తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటిని ప్రకారము జరిగించినడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన అతడు దానిని బట్టి మరణము నొందును. తాము పాపము చేయుటను బట్టియే కదా అతడు మరణము నొందును. మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యకముగా బ్రతుకును. ఇక్కడ ఎవరి శిక్ష ఎవరు భరించట్లేదండి. తండ్రి శిక్ష కుమారుడు భరించట్లేదు, కుమారుడు శిక్ష తండ్రి భరించట్లేదు, తల్లి శిక్ష కుమార్తె భరించట్లేదు, కుమార్తె శిక్ష తల్లి భరించట్లేదు. ఎవరు చేసిన పాపానికి, ఎవరు చేసిన దుష్ట క్రియలకు వాళ్ళే శిక్ష అనుభవించేవారిగా ఉన్నారు. ఇంకా ఏమంటున్నాడంటే, అప్పుడు వరకు నువ్వు నీతిగా ఉండి మధ్యలో మారిపోయినట్లయితే ఆ నీతి నీకు ఏంటంట నిన్ను రక్షించదు అని చెప్తున్నాడు. ఇంకా అప్పుడు వరకు నువ్వు పాపములో ఉండి అప్పుడే నువ్వు దేవునిలోకి మారినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను పవిత్రపరిచి నిన్ను మరణమునకు పాత్రుడు కాకుండా ఆయన రక్షించేవాడిగా ఉన్నాడు. అయితే వాక్యముతో మనతో ఏమని హెచ్చరిస్తున్నాడంటే, నువ్వు చేసిన దుష్టక్రియలను వాటిని విడిచి ఏం చేయాలంట? దేవునికి ఇష్టకరంగా జీవించినట్లయితే మరణము నొందకుండా నువ్వు బ్రతుకుతున్నావు అంటున్నాడు. నువ్వు బ్రతకాలంటే ఈ లోకపరంగా కాదండి. ఈ లోకానికి శరీరానికి చంపే అవకాశం ఉంది, కానీ ఆత్మను చంపే అవకాశం దేవుడికి ఒక్కడికి మాత్రమే ఉన్నదండి. ఎందుకంటే దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే వెళ్ళును. ఎవరిచ్చారండి ఈ ఆత్మ? దేవుడే ఇచ్చాడు మనుషులకు. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే వెళ్ళును. ఈ శరీరం అయితే ఈ భూమిలో కలిసిపోతుందేమో, కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, తీర్పు జరిగినప్పుడు, నువ్వు నీ ఎదురుగుంటుకున్న వాళ్ళు ఆహారం అడిగినప్పుడు ఆహారము పెట్టకయు, నీళ్ళు ఇవ్వకయు, వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములు ఇవ్వకయు ఉండిన ఎడల ప్రయోజనం ఏంటి? ఎందుకంటే వారిలో నేను ఒకడిగా వస్తున్నాను. ఎందుకంటే
నేను ఆకలిగొని ఉన్నాను, ఆహారమును పెట్టావా? దప్పుకొని ఉన్నాను, నీళ్ళనిచ్చావా? వస్త్రహీనుడనై ఉన్నాను, ఎప్పుడైనా నువ్వు వస్త్రాన్ని ఇచ్చావా అని ఆయన ప్రశ్నించినప్పుడు మనము సమాధానము చెప్పేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన తీర్పు దినాన్న నిన్ను నన్ను నిలవబెట్టి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను ఒక గ్రంథంలో రాస్తున్నాడు. నువ్వు ఆలోచించిన ప్రతి ఆలోచన ఒక గ్రంథంలో రాస్తున్నాడు. నువ్వు ఎన్ని దినాలు బ్రతకాలో ఒక గ్రంథంలో రాస్తున్నాడు. నువ్వు ఒకరితో ఒకరు సంభాషించిన ఆ సంభాషణ అంతా ఒక గ్రంథంలో రాస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి పని ఒక గ్రంథంలో రాస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి క్రియ ఒక గ్రంథంలో ఆయన రెక్కించి ఆయన తీర్పు దినము నాడు ఆ గ్రంథాలను విప్పినప్పుడు నువ్వు పలానా పని చేసావు కదా, పలానా క్వశ్చన్ వేసినప్పుడు మనం ఆన్సర్ చెప్పలేని స్థితిలో ఉండేవారుగా ఉంటున్నాం తీర్పు దినాన్ని. అయితే వాక్యముతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు మంచి కార్యములు చేసినట్లయితే, నువ్వు నీతిగా ఉండినట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లయితే ఆ రెండో మరణం నుంచి తప్పించుకోవడానికి దేవుడు నీకు నాకు మనకందరికీ అవకాశం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. లేకపోయినట్లయితే వాక్యం విన్న తర్వాత అయినా కూడా దేవుడు ప్రతిదీ ఒక గ్రంథంలో లెక్కిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రశ్నించినప్పుడు నేను సమాధానం చెప్పడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి ఈ యొక్క దేవునికి ఇష్టం కాని పనులను విడిచిపెట్టేసి దేవునికి ఇష్టకరంగా జీవించడానికి మనము ప్రయత్నిద్దామని ఒకరికొకరు చెప్పుకుంటూ వాక్యము ద్వారాగా వింటున్న ప్రతి ఒక్కరితోటి ఆయన మాట్లాడుతున్నాడనే విషయాన్ని గ్రహించేవారుగా ఉన్నట్లయితే రెండో మరణం నుంచి తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తప్పించబడడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.